నర్సీపట్నంలో టీడీపీ గూండాలు బరితెగించారు. మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ వాహనంపై టీడీపీ నేతలు దాడి చేశారు. టీడీపీ గూండాల దాడిలో ఉమాశంకర్ వాహనం ధ్వంసమైంది. టీడీపీ గూండాలు అక్రమంగా మట్టి తరలిస్తున్నారు అన్న విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పరిశీలించేందుకు అక్కడికి వెళ్లారు. ఉమాశంకర్ను అడ్డుకున్న టీడీపీ గూండాలు ఆయన వాహనంపై దాడి చేశారు. తర్వాత స్పీకర్ చింతకల అయ్యన్న పాత్రుడు ఏదైతే పెద్ద చెరువు ఉందో మనం నర్సిపట్నం మున్సిపాలిటీ సంబంధించి పెద్ద చెరువులో అక్కడ విగ్రహాలు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని భూమి పూజ చేశారు. దానిపై రైతులందరూ కూడా ప్రాంత రైతులందరూ కూడా దానివల్ల నష్టపోతాం, మేము అన్యాయం జరుగుతుందని చెప్పి మమ్మల్ని ఆశ్రయించడం, నేనేమో వారందరి తరపున కోర్టుని కూడా ఆశ్రయించడం జరిగింది. అయితే ముఖ్యంగా కోర్టు వారేమో ఎట్టి బస్సులు కూడా ఆ చెరువులో విగ్రహాలు పెట్టకూడదని, ఒకవేళ చుట్టుపక్కల కూడా గొట్టంతా కూడా బ్యూటిఫికేషన్ చేసినట్లయితే అది కోర్టు ముందు ఉంచిన తర్వాత మరి ఏదైనా చేయాలని చెప్పి వారు ఆదేశించడం జరిగింది. చీఫ్ జస్టిస్ గారు మొన్ననే మరి రిటైర్డ్ అవ్వడం జరిగింది, వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా మరి ఈరోజు ఉదయం మరి కొంత వర్క్ జరుగుతుందని చెప్పి తెలిసి నాకు అక్కడ లారీలతో సిమెంటు ఐరన్ ఇవన్నీ కూడా మరి జింతున్నా తెలిసి గౌరవ ఎస్పీ గారు కూడా కంప్లైంట్ చేశాను. నేను ఆల్రెడీ గ్రీవెన్స్లో ఎస్పీ గారికి కంప్లైంట్ చేశాను, అలాగే మన గౌరవ కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేశాను. ఇక్కడ వర్క్ జరుగుతుంది, కోర్టుని ధిక్కరించి అధికారులందరూ కూడా అధికారుల సమక్షంలో ఇక్కడ జరుగుతుందని చెప్పి ఉదయం కంప్లైంట్ చేసిన తర్వాత రాత్రి నాకు అక్కడ లారీలు వెళ్ళి అక్కడ ఏదైతే బ్లాక్ మెటల్ ఉందో అంతా కూడా అన్లోడ్ చేస్తారని చెప్పి తెలిసి మేము వెళ్ళిన తర్వాత వీడియోలు అవి కూడా తీసుకున్నాం. మేము మరి క్లియర్గా మరి ఏదైతే గౌరవ చీఫ్ జస్టిస్ గారు ఎట్టి బస్సులు కూడా అందులో ఏ వర్క్ చేయకూడదని చెప్పి ఆర్డర్ ఇచ్చినప్పుడు కూడా కోర్టు అధికారులు కూడా మరి పక్కన పెట్టి మరి ధిక్కరించి కోర్టు దాన్ని ధిక్కరించి ఈరోజు చూడండి అదే చెరువులో లారీలు వస్తున్నాయి, అందులోంచి పిక్ అన్లోడ్ చేసుకుంటూ లారీలు వస్తున్నాయి. దాన్ని మేము విజువల్ అన్ని కూడా తీయడం జరిగింది. ఈ లోపు టీడీపీ వాళ్ళందరూ కూడా అక్కడ రావడం, మా వాళ్ళందరూ కూడా రావడం చెప్తూ అక్కడ చిన్న తోపులాట కూడా జరగడం జరిగింది. మరి ఈ దాడిలో మరి ఎట్టి బస్సులు కూడా మా కారు మీద దాడి చేయడానికి కూడా చేయడం జరిగింది చాలామంది. మరి ఎట్టి బస్సులు కూడా మేము కోరేది ఏంటంటే ఏదైతే చీఫ్ జస్టిస్ గారు ఇచ్చింది ఆర్డర్, ఎట్టి బస్సులకు కోర్టు ధిక్కారణ చేయకూడదు, అక్కడ ఏ విధంగా చేయకూడదంటే ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు మరి ఒక గోండాగా ఒక రౌడీగా ఈ విధమైన మరి దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది రేపు రాబోయే రోజులు కూడా దీనికి ఆయన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎట్టి బస్సులు కూడా రాజ్యాంగ పదవిలో ఉన్న అయ్యన్న పాత్రుడు ఈరోజు మరి ఏదైతే గౌరవ హైకోర్టు వారు తీర్పు ఇచ్చారో దాన్ని ఉల్లంఘించి మరి చట్టపరంగా మరి వ్యతిరేకంగా ఆయన మరి ఈ విధమైన చేస్తున్నారు. ఎట్టి బస్సులు కూడా వాళ్ళందరి మీద అరెస్ట్ చేయాలని చెప్పి ఇప్పటికే మేము కంటెంప్ట్ కూడా వేస్తాం, రేపు హైకోర్టును కూడా మరి ఆశ్రయించడం జరుగుతుంది. ఎట్టి బస్సులు కూడా మరి హైకోర్టుకు ఉల్లంఘించినందుకు వారందరినీ కూడా మరి ఎట్టి బస్సులు కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం సార్. నమస్కారం. నర్సీపట్నంలో టీడీపీ గూండాలు బరితెగించారు. మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ వాహనంపై టీడీపీ నేతలు దాడి చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, మహేశ్వరి, టీడీపీ గూండాలు కోర్టు తీర్పులను సైతం వ్యతిరేకించి అక్కడ నిర్మాణ పనులను చేపడుతున్నారు. ఆ సృష్టి కేంద్రం నర్సీపట్నం పెద్ద చెరువులో సృష్టి కేంద్రాన్ని చేపట్టాలని చెప్పి స్పీకర్ అయ్యన్న పాత్రుడు నిర్ణయించారు. అయితే దీని మీద స్థానికంగా ఉన్న వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ దాని మీద హైకోర్టుకి వెళ్ళి స్టే తేవడం జరిగింది. అయితే స్టే ఉన్నప్పటికీ కూడా అక్కడ పనులు జరుగుతున్నాయని ఉమాశంకర్ గణేష్ కి తెలియడంతో అక్కడికి వెళ్ళి జరుగుతున్న పనులను పరిశీలించారు. అలాగే వేస్తున్న కాంక్రీట్, అలాగే మట్టి తవ్వుతున్న అన్ని అంశాలను కూడా పరిశీలించి వీడియో తీస్తున్నారు. ఇంతలోనే టీడీపీ గోండాలు వచ్చి ఆయన మీద దాడికి తెగబడ్డారు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. టీడీపీ గోండాలు మరింత రెచ్చిపోయి మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ కారును ధ్వంసం చేశారు, కారు అద్దాలను కూడా పగలగొట్టారు. దీంతో అధికారం చేతిలో ఉంది కదని చెప్పి టీడీపీ నేతలు ఏ విధంగా వ్యవహరిస్తున్నారనే విషయం ఈ దాడి ద్వారా మనకి స్పష్టమవుతుంది. అయితే దీని మీద ఇప్పటికే కలెక్టర్ కి, ఎస్పీకి కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఏమాత్రం కూడా వారిద్దరూ కూడా దీని మీద చర్యలు తీసుకోలేదు. కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా కోర్టు ధిక్కారానికి కూడా పాల్పడుతూ పనులు జరుగుతున్నాయని చెప్పి ఒక మాజీ ఎమ్మెల్యే స్వయంగా కలెక్టర్ ను, ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా వారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించడానికి ఉమాశంకర్ గణేష్ ఆ పనులు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. అలాగే వీడియోలు తీస్తున్న సమయంలో పెద్ద ఎత్తున టీడీపీ గోండాలు వచ్చి ఆయన మీద దాడికి తెగబడడం, అలాగే కారును ధ్వంసం చేయడం కూడా జరిగింది. అయితే జరుగుతున్న పనుల మీద
తాము హైకోర్టుకి వెళ్తామని కంటెంట్ ఆఫ్ కోర్టు కింద కేసును కూడా మళ్ళీ ఫైల్ చేస్తామని చెప్పి ఉమాశంకర్ చెప్తున్నారు. ఇదే ఒక నర్సీపట్నమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తరహాలో వైఎస్ఆర్సీపీ నేతల మీద దాడులు జరుగుతున్నాయి. అయితే దీనికి తగ్గ ప్రతిఫలం టీడీపీ నేతలకు ఉంటుందని చెప్పి ఉమాశంకర్ గణేష్ హెచ్చరిస్తున్నారు. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ నాయుడు.